అమెరికాలో 2 రోజులుగా తెగ వినిపిస్తున్న పేరు జొహ్రాన్ మమ్దాని. ఇండియన్ ఆరిజిన్ అయిన ఈ 36 ఏళ్ల వ్యక్తి న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి యాక్చువల్లీ ఇతను చాలా రోజుల నుంచి వార్తల్లో ఉన్నారు. గెలిచిన తర్వాత మరింత వార్తల్లోకి వచ్చారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన జొహ్రాన్ మమ్దాని న్యూయార్క్ మేయర్గా ఎన్నికయ్యారు. మొట్టమొదటి ఏషియన్ దానికి సంబంధించినాడు, భారతీయ సంతతికి సంబంధించినాడు ఒక ముస్లిము న్యూయార్క్ మేయర్గా ఎన్నికవడం చరిత్ర సృష్టించింది. ట్రంప్ కూడా ఇతన్ని ఎన్నుకోవద్దు అని చెప్పి ప్రచారం చేశారు. కమ్యూనిస్ట్ జొహ్రాన్ మమ్దానిని ఎన్నుకుంటే మనకి నష్టము, అమెరికాకి నష్టం జరుగుతుంది, ఇలాంటి మాటలన్నీ చెప్పి చాలానే చెప్పారు ట్రంప్. కానీ న్యూయార్క్ ప్రజలు ఒక కొత్త తరాన్ని కోరుకుంటున్నారు, ఒక కొత్త పాలనని కోరుకుంటున్నారు అని నిరూపించారు. జొహ్రాన్ మమ్దానికి ఓట్లు వేసి గెలిపించారు. అలాగే వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఒక హైదరాబాదీ ఎన్నికయ్యారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన గజాల హష్మి అనే వ్యక్తి తర్వాత యుఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఆవిడకి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న టైంలోని అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే చదువుకుని, అక్కడే ఉద్యోగం చేసి ఇప్పుడు అక్కడ వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. ఈవిడ కూడా ఇండియన్ అనే చెప్పాలి. ఈవిడ భారత సంతతి కూడా కాదు, ఈవిడ ఇండియన్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఇండియన్. అలాగే సిన్సినాటీలోని ఇంకొక వ్యక్తి కూడా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. ఇలా 4 చోట్ల ఎన్నికలు జరిగితే 4 చోట్ల ఒక భారతీయుడు ఎన్నికయ్యి సంచలనం సృష్టించారు. అమెరికాలోని ఇండియన్స్ పాపులారిటీ పెరుగుతోంది, ఇండియన్స్కి ఇక్కడ జనాలు సపోర్ట్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇండియన్స్ మీద ఎలా అయితే వ్యతిరేకత ఎక్కువ ఉన్నదో అలాగే ఇండియన్స్ మీద ఇది కూడా ఉంది, పాపులారిటీ కూడా ఉంది, సపోర్ట్ కూడా ఎక్కువ ఉన్నదని ప్రూవ్ చేస్తున్నారు. అమెరికన్లు కొత్త తరాన్ని, కొత్త పాలనని కోరుకుంటున్నారు అనేది చాలా బలంగా కనిపిస్తున్నది. ట్రంప్ రిపబ్లికన్లు ఎంత చెప్పినా కూడా జొహ్రాన్ మమ్దానిని ఎన్నుకోవడం వెనుక ఇదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది. ఇంకా జొహ్రాన్ మమ్దానిని ఎందుకు ఎన్నుకున్నారు అంటే ఆయన చెప్పిన ఏవైతే నన్ను ఎన్నుకుంటే నేను చేస్తాను అని ఏవైతే వాగ్దానాలు చేశారో అవి న్యూయార్క్ ప్రజల్ని కానీ న్యూయార్క్ యువతను కానీ చాలా ఆకర్షించాయని చెప్పాలి. మహిళలకు, పిల్లలకు బస్సుల్లో ఫ్రీ ఉచితము, భోజనాలు, స్కూళ్ళల్లో భోజనాలు పెట్టడము, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని న్యూయార్క్ వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పడం, ఇలాంటివన్నీ జొహ్రాన్ ఎన్నుకోవడానికి కారణమయ్యాయి. ట్రంప్ అనుసరిస్తున్న విధానాల మీద కానీ లేకపోతే పాలస్తీన్ల మీద ఇజ్రాయెల్ చూపిస్తున్న దాష్టికాన్ని కానీ న్యూయార్క్ ప్రజలు ఎంత హేట్ చేస్తున్నారనేది ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఇజ్రాయెల్, అవుట్ ఆఫ్ పాలస్తీనాలో తర్వాత న్యూయార్క్లోనే ఎక్కువ మంది పాలస్తీన్లు ఉన్నారు. అందుకని జొహ్రాన్ నెతన్యాహును అరెస్ట్ చేయిస్తానని వాగ్దానం చేశాడు. దానికి పాలస్తీన్లు సపోర్ట్ కూడా చేశారు. న్యూయార్క్లోనే ఎక్కువ పాలస్తీనీలు ఉండడం వల్లనే ఇది కూడా జొహ్రాన్ ఎన్నిక కారణమైంది. ఇక ట్రంప్ జొహ్రాన్ ఎన్నికని అంత ఎక్కువగా సపోర్ట్ చేయటం లేదు. పైకి అది కనిపించకపోయినా పైకి అతన్ని నేను మేయర్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను అది ఇది అని చెప్తున్నా కూడా టోటల్గా 4 రాష్ట్రాల్లోని డెమోక్రాట్లు ఎన్నిక అవ్వడం పట్ల ట్రంప్ చాలా అసంతృప్తిగా ఉన్నారు, చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కామన్ సెన్స్ మర్చిపోయి కమ్యూనిజం వైపు వెళ్ళారు అనే ఒక పెద్ద మాట మాట్లాడారు. డెమోక్రటిక్లో వస్తే అమెరికా ఆర్థికంగా నష్టపోతుంది, ఇది మీకు ముందు తెలుస్తుంది అని హెచ్చరించారు. నేను పనిచేస్తున్న కాలంలో ఈ ఏడాదిలోని నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత ఈ ఏడాదిలోని అమెరికా చాలా ఆర్థికంగా డెవలప్ అయింది, కానీ డెమోక్రాట్లు వచ్చారు ఇప్పుడు, వారి వల్ల అసలు ఏమీ అవ్వదు అని ట్రంప్ కమెంట్స్ చేశారు. సో ఇదంతా డెమోక్రాట్లకి జొహ్రాన్కి ఆపోజిట్గానే చేసినట్టు క్లియర్గా తెలుస్తోంది. దీని గురించి ఇక జొహ్రాన్ ఏం చేస్తారు, తన పాలనలోని మేయర్గా ఎన్నికైన తర్వాత ఆయన ఏం చేస్తారు, ట్రంప్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది మనకి తెలియాలి అంటే జనవరి 1 వరకు ఆగాలి. ఎందుకంటే జొహ్రాన్ కానీ వర్జీనియాలోని మిగతా చోట్ల కానీ వీళ్ళందరూ జనవరి 1 నుంచి తమ బాధ్యతలు స్వీకరించనున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.